హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము వీడిది 2022-23 స్కామ్ గురించి మాట్లాడుకుందాము. 2021 స్కామ్ గురించి మాట్లాడాము కదా. 21లో ఒక టైప్ ఆఫ్ స్కామ్ చేశాడు, 22 అండ్ 23లో 2 years లో ఒక టైప్ ఆఫ్ స్కామ్ చేశాడు. 22-23 స్కామ్ ఏంటంటే వీడు మీమాంస వెల్నెస్ రిసార్ట్ పేరుతోటి స్కామ్ చేశాడు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కేస్ నెంబర్ 79లో ఉన్న వాళ్ళ అమౌంట్ ఇది. టోటల్ 9 crores చేంజ్ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది క్యాష్ టు అకౌంట్. క్యాష్ ఎంత ఇచ్చారు, అకౌంట్ కి ఎంత పంపించారు అనేది. వీడు కావాలని చీటింగ్ చేయాలనే క్యాష్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాడు. 9 crores చేంజ్ లో 6 crores చేంజ్ వీడు క్యాషే తీసుకున్నాడు. ఓన్లీ 3 crores అకౌంట్ కు తీసుకున్నాడు అనమాట. ఈ ఒక్క కేసులో ఉన్న వాళ్ళ దగ్గర ఓన్లీ 2022లోనే వీడు టోటల్ 4,41,90,000 కలెక్ట్ చేశాడు ఫ్రెండ్స్. వీడు అప్పట్లో కొన్ని వీడియోస్ కూడా చేశాడు ఫ్రెండ్స్. తర్వాత వీడియోస్ అన్ని తీసేశాడు వాడి ఛానల్ నుంచి. ఏమనంటే మీమాంస వెల్నెస్ రిసార్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి వీడియోస్ చేశాడు 2022లో. సో ఆ స్కామ్ ఏంటంటే, వెల్నెస్ రిసార్ట్ లో వీడు ఇన్వెస్ట్ చేస్తే మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తాను, మళ్ళీ 2 years తర్వాత మీరు పెట్టిన అమౌంట్ కి డబుల్ ఇచ్చి అమౌంట్ మీకు నేను మళ్ళీ ఆ ల్యాండ్ తిరిగి నేను తీసేసుకుంటాను, ఇది జస్ట్ షూరిటీ పర్పస్ గా మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను అని చెప్పాడు అనమాట. 2 years కి డబుల్ అమౌంట్ ఇస్తాను అని చెప్పాడు ఇన్వెస్టర్స్ కి. అలా చెప్పి ఇలాగా బాండ్ పేపర్స్ మీద వీడు అగ్రిమెంట్స్ చేశాడు అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 2022 ఆగస్టులో చేసిన అగ్రిమెంట్. ఇట్లాగా కొంతమందికి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి అగ్రిమెంట్స్ చేశాడు. ఈ అగ్రిమెంట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది 8 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించిన అగ్రిమెంట్. ఇది వాళ్ళకి వాళ్ళ నాన్న ఇచ్చిన భూమి అనమాట. 8 ఎకరాల 10 గుంటలు. దీన్ని వీడు అమ్మేశాడు. మాధవరం గోవర్ధన్ రావు అనే పర్సన్ కి, వాళ్ళ ఊరి పర్సన్ కి వాడు అమ్మాడు. ఇది కూడా ఎలా జరిగిందంటే, ఇతని మీద కూడా వీడు ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి చెప్పాడు యూట్యూబ్ లో. యాక్చువల్ గా వీళ్ళనే వాడు చీట్ చేయాలని చూశాడు అనమాట. ఈ గోవర్ధన్ రావు అనే పర్సన్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ గా చూడండి, ఇక్కడ 51,50,000 అడ్వాన్స్ తీసుకొని వాడు రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు అనమాట. తిరుగుతా ఉంటే వీళ్ళు వాడిని పట్టుకొని రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. లాస్ట్ కి వీళ్ళు కష్టపడి వాడిని పట్టుకొని చేపించుకున్నారు. వాడు అడ్వాన్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా అట్లాగా మోసం చేయాలని చూశాడు వీళ్ళని. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, వీడే అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. ఉల్టా అందరూ వీడిని మోసం చేశాడని ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో పెడుతూ ఉంటాడు అనమాట. అట్లాగా వీళ్ళని కూడా మోసం చేయాలని చూశాడు. కానీ వాళ్ళు వీడి దగ్గర నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. వాళ్ళ నాన్న ఇచ్చిన ల్యాండ్ అమ్మేశాడు కదా, మరి వాడు వీళ్ళకి ఇన్వెస్టర్స్ కి రిజిస్ట్రేషన్ చేసిన ల్యాండ్ ఏది అని చెప్తాను. మన ఛానల్లో 2024 స్కామ్ బాధితులు అనే ఒక వీడియో చేశాం కదా ఫ్రెండ్స్. ఆ వీడియో కింద కామెంట్స్ లో ఒకసారి చూడండి. ఇక్కడ ఒకతను కామెంట్ పెట్టారు, ఎవరి మాట నమ్మాలి అర్థం కావట్లేదు, తెలకపల్లిలో ఆయనకు భూములు లేవా అని. ఆ కామెంట్ కి రిప్లైగా ఇక్కడ రిప్లై ఇచ్చారు చూడండి, మాధవరం గోవర్ధన్ రావు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వాడి ల్యాండ్ కొనుక్కున్నారు అని. మేబీ ఆ పర్సనే అయి ఉంటారు ఇతను. మాధవరం గోవర్ధన్ రావు అంటే అతనే, వాళ్ళ ఊరతను. సో వాళ్ళ ఊరతను కాబట్టి వాడి గురించి అంతా తెలిసిన పర్సన్ అనమాట ఇతను. ఇదిగో చూడండి, వాడి దగ్గర రాసుకోవడానికి ఏమీ లేదు. ఉన్న 4 ఎకరాలు వాళ్ళ అక్క కేసులు వేశారు. ఆ 8 ఎకరాల 10 గుంటల్లో 4 ఎకరాల 10 గుంటలు ఇతను కొనుక్కున్నారనమాట. మాధవరం గోవర్ధన్ రావు అనే అతను కొనుక్కున్నారు. మిగిలిన 4 ఎకరాల మీద వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏవో కేసులు నడుస్తున్నాయి అనమాట. సో తెలకపల్లిలో మీమాంస రిసార్ట్స్ 100 ఎకరాలు ఉన్నాయన్నాడు కదా అంటేను, అప్పుడు అతను రిప్లై ఇస్తున్నారు చూడండి, ఆయన కొన్నది మొత్తం 9 ఎకరాలు, అందులో వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాడు, ఇప్పుడు ఒక్క గజం కూడా అతని పేరు మీద లేదు అని చెప్తున్నాడు. సో వీడు అక్కడ 9 ఎకరాల ల్యాండ్ కొని వేరే దగ్గర, అంటే తెలకపల్లిలోనే వాళ్ళ నాన్న ఇచ్చింది కాకుండా వేరే 9 ఎకరాల ల్యాండ్ కొన్నాడు అనమాట. కొని అందులో ఈ ఇన్వెస్టర్స్ 2022-23 ఇన్వెస్టర్స్ అందరికి ఒక్కొక్కరికి 1/2 ఎకరం అట్లాగా రాసిచ్చాడనమాట ల్యాండ్. ఇప్పుడు వాడు చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్, ఇట్లాగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేసాను నేను చాలా మందికి, వాళ్ళందరూ ఫేక్, కేసులో ఉన్న వాళ్ళందరూ ఇట్లా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా డబ్బులు అవసరం లేదని. ఇక్కడే వాడు వెదవ తెలివితేటలు చూడండి. అది ల్యాండ్ 1/2 acre 5 lakhs ఉంటది అనమాట. వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది 50 lakhs. 50 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాడు 5 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి, నేను ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వనవసరం లేదు, నేను ల్యాండ్ ఇచ్చేసాను అని చెప్తున్నాడు అనమాట.
అప్పుడు వాళ్ళకి అగ్రిమెంట్స్ చేసినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది జస్ట్ ఒక నమ్మకం కోసం మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను, తర్వాత 2 years తర్వాత మళ్ళీ నేను అది తీసేసుకొని మీ అమౌంట్ కి డబుల్ అమౌంట్ ఇస్తానని అప్పుడు చెప్పి నమ్మించాడు. ఇప్పుడేమో నేను ల్యాండ్ ఇచ్చేసాను, నేను వాళ్ళకి డబ్బుని అవసరం లేదు అని చెప్తున్నాడు. 50 lakhs ఎక్కడ, 5 lakhs ఎక్కడ ఫ్రెండ్స్? ఈ ఈసీ చూడండి ఫ్రెండ్స్, ఇది నార్సింగిలో ఎకో టవర్స్ ఫ్లాట్ నెంబర్ 503కి సంబంధించిన ఈసీ. ఇది 2022 December 29th రోజున వీళ్ళు కొన్నారనమాట. ఎవరి పేరుతోటి చూడండి, మొల్లా జశ్వంత్, మొల్లా జోషిక, వీళ్ళ కూతురు కొడుకు పేరుతో కొన్నారు. ఇదిగోండి డాక్యుమెంట్ నంబర్ SRO గండిపేట. వీళ్ళ కూతురు కొడుకు పేరుతోటి 2022 December 29th రోజున వీళ్ళు ఒక ఫ్లాట్ కొన్నారు. వీడు చెప్పాడు కదా ఫ్రెండ్స్ కొన్ని వీడియోస్ లో, వాడి పెళ్ళాము వాడి కొడుకు కలిసి నాకు తెలియకుండా 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నారు అని. ఫస్ట్ కొన్ని ముందు చెప్పిన వీడియోస్ లోనేమో నాకు తెలుసు అది కొన్నట్టు అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఏమో నాకు తెలియకుండా కొన్నారు, నన్ను మోసం చేశారు నా ఫ్యామిలీ అన్నాడు. మళ్ళీ తర్వాత చేసిన వీడియోలోనేమో నా కూతురు కొడుకు మీద ఫ్లాట్ కొనుక్కుంటే అది సీజ్ చేశారు అని చెప్పాడు. మొల్లా జశ్వంత్ అంటే వీడే ఫ్రెండ్స్, A4 ఇక్కడ ఉన్నాడు కదా, వీడి కొడుకు మొల్లా శివయ్య కొడుకు మొల్లా జశ్వంత్. వీడు A1, వాడు A4, వీడి పెళ్ళాం A3. వీళ్ళు ఇలా స్కాములు చేసుకుని బతుకుతుంటే వాడేమన్నా మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తున్నాడా 2 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనటానికి? వీళ్ళు మొత్తం కలిసి చేసేది ఈ స్కాముల బిజినెస్. ఇంకా వాడికి 2 కోట్లు పెట్టి ఎక్కడి నుంచి వచ్చినాయి ఫ్లాట్ కొనటానికి? వీడి కూతురేమో చదువుకుంటుందని చెప్తున్నాడు. ఇలా స్కాములు చేసిన డబ్బులతోటి కోట్లు కోట్లు పెట్టి ఆస్తులు కొనుక్కొని ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ మొత్తం కలిసి డ్రామాలు ఆడుతున్నారు. వీడు ఇలా స్కాములు చేసి ఆస్తులు కొనుక్కొని వీడు ఇంకా యూట్యూబ్ లో ఎలా చెప్తున్నాడో వినండి ఫ్రెండ్స్ ఒకసారి. ఎందుకంటే మన ఉండి పీకేది ఏం లేదు, 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం. ఏ అసెట్, ఏ ప్రాపర్టీ, ఏ ఆస్తి, ఏ ఇల్లు, ఏ రిసార్ట్, ఏ భూమి ఏది మనది కాదు. మన శరీరమే మనది కాదు. జనాలకు ఎంత మంచి చెప్పినా ఎంత చెప్పినా అర్థం. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడేమో ఇట్లాగా ఆస్తులు కొనుక్కుంటాడు స్కాములు చేసి, జనాలకేమో యూట్యూబ్ లో ఇలా ప్రవచనాలు చెప్తుంటాడు అనమాట. వీడు ఎంత చెత్తగాడు అనేది ఇక మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.